పుచ్చకాయ చూసారు కదండి. ఈ పుచ్చకాయ మేము కోయలేదండి, కోసేసారనమాట దొబ్బేద్దామని. నేను మధ్యాహ్నం డ్యూటీలో ఉన్నానండి. అయితే ఎవరో ఆ కాయ మూల ఉండాలన్నమాట, ఆ కోసేసేసి అట్టుకొచ్చి ఇక్కడ పెట్టారట. అట్టుపోదామని అంతలోకి మా ఆవిడ ఈ తోటకి నీళ్ళు ఎడదాం కదని చెప్పేసి తను గేట్ తీసేలాగా ఎవరో ఇక్కడ వదిలేసేసి పారిపోయారనమాట. ఇప్పుడు ఎంతో కష్టపడి పాపం పెట్టాం, పైగా మా ఆవిడేమో డైలీ నీళ్ళు మోసి బకెట్లతో వేస్తుంది. కొంత ఎదిగితే బాగుంటుంది కదా, మొత్తం మేమే తినేం కదండి, ఎవరికైనా పెడతాం కదా. మరి అంత దారుణంగా ఎలా ఉన్నారంటే మరి రూపాయికి పాపాయికి కూడా కొక్కుతు పడుతున్నాం మరి. దొంగలకి బయట వాళ్ళు ఎవరు రారండి, ఈదుల వల్ల ఎవరో అంతమించి ఏముండదు. సరే ఇంకెలాగే కోసేసారు కాబట్టి మనం చేసేది ఏం లేదు. కాబట్టి ఒకసారి కోసి లోపల ఎర్రగా ఉందా లేదా వైట్గా ఉందా, టేస్ట్ ఎలా ఉందో బకెట్లో పెట్టి శుభ్రం కడిగేద్దామండి. కొత్త మళ్ళీ మట్టితో ఎందుకు కోయడం, ఇలా దగ్గరకు వచ్చి చూడండి, శుభ్రం కడిగేద్దాం. మరి ఇంకెలాగా కోసేసారు, కొంత ఎదిగితే ఇంకా కొంత బాగుంది అనిపించిందండి. పైగా మనకి ఏం చెప్పారు, ముచ్చికి ఎండిపోవాలి, అలాగే ఎల్లో కలర్ షేడ్ వస్తేనే పుచ్చకాయ బాగుంటుంది అన్నారు. సరే కడిగేసాను, ఇంక ఎలాగ తప్పదు కదా, చూసేద్దాం ఒకసారి. జాయిగా పల్లెల్లో పెట్టుకొని ఎలా ఉందో చూద్దామండి. నాకైతే చాలా ఆతృతగా ఉంది, మరి లోపల ఎలా ఉంటుంది. ఇదైతే మాత్రం మనం ఏ కెమికల్ వేయలేదు, కొంత ఎదిగితే బాగుంది అనమాట. మరి చాలా దారుణంగా తయారవ్వరు అనమాట జనం. మరి రూపాయికి పాపాయి కక్కుర్తి పడిపోయి ఏటో నాకు అర్థం కాదు. బయట ఏమైనా పెద్ద రేట్ అయ్యింది, ఒక 80 రూపాయలు పెడితే పుచ్చుకు వచ్చేస్తుంది. ఇంకా కొంత అవ్వాలండి. ఏమో బాగుందండి, చాలా బాగుంది చూడండి, అదిరిపోయింది కదా, సూపర్ అన్నమాట. ఇంకొక వారం లేదా 10 రోజులు ఉంటే ఇంకా బాగుందన్నమాట. బుద్ధి లేని గాడిదలు కోసేసేసి పోనీ తిన్నారా లేదు వదిలేసారు. నిజంగా మా ఆవిడ దొరికితే మాత్రం చంపేద్దాం అనమాట, చాలా దారుణంగానే, మామూలు కాదు. అది ఈ టేస్ట్ కూడా ఎలా ఉందో చూస్తాను ఒకసారి. టేస్ట్ అయితే చూస్తానండి, ఎలా ఉందో నాకు తెలీదు. అయ్యి బాబాయ్, ఏదో పందారు ఉంటుంది కదా, ఆ పంచదార దీని మీద ఇలా చిమ్ముతారు కదా, అలా ఉందన్నమాట. టేస్ట్ మామూలుగా లేదు. అంటే మనం సొంతంగా పండించుకున్నాం కదండి, పైగా ఇందులో కెమికల్ కానీ పిండిలు గట్ట ఏమీ లేదు కదా. టేస్ట్ అయితే మామూలుగా లేదు, మత్తుపోతుంది. ఇంకా పిండి ఉంటుంది కదా, పిండి అదేదో తెల్లపిండి కాటన్ పిండి ఉంటుంది కదా, పిండిలా ఉందన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోతుంది, మామూలుగా లేదు. ఇంకా అయితే ఎవరికి ఇవ్వను నేను, మా ఆవిడకి ఇవ్వను, మా పిల్లకి ఇవ్వను, నేను తినేస్తాను మొత్తం దెబ్బలాడి. సరే అదే ఈ వీడియో ఇంతేనమాట అండి. సరదాగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి.